తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా దృష్టి సారించిందా? సీఎం రేవంత్ సహా మంత్రుల పనితీరుపై పార్టీ పెద్దలు సర్వే చేశారా? సీఎం రేవంత్ రెడ్డి గురించి ఆ సర్వే రిపోర్ట్లో ఏముంది? సర్వేలో టాప్ లో నిలిచిన మంత్రులెవరు? పనితీరు బాగాలేని వారెందరు? ఇంతకు ఢిల్లీ రిపోర్ట్లో ఉన్న అంశాలేంటి? ఇప్పుడు జరగబోయేది తాత్కాలిక విస్తరణేనా లేక పూర్తిస్థాయి ప్రక్షాళన? పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తుంది. రేవంత్ పాలనపై ఎప్పటికప్పుడు నివేదికలను తీసుకుంటుంది. సీఎం రేవంత్ సహా మంత్రులందరి పనితీరుపై పార్టీ పెద్దలు సమాచారాన్ని తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగా తాజాగా ఢిల్లీ పెద్దలు ఓ సమగ్రమైన రిపోర్ట్ను తయారు చేసినట్లు టాక్. ఇప్పుడు ఈ రిపోర్ట్ సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రిపోర్ట్లో సంచలన అంశాలున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై హైకమాండ్ పూర్తి సంతృప్తిగా ఉందని సమాచారం. పాలనలో తనదైన ముద్ర వేయడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారని పార్టీ పెద్దలు భావిస్తున్నారని టాక్. రేవంత్ తో పాటు ముగ్గురు మంత్రుల పనితీరుకు పార్టీ పెద్దలు ఫిదా అయినట్లు తెలుస్తుంది. ఇక అదే సమయంలో ప్రధాన శాఖలు అప్పగించిన కొందరు మినిస్టర్ల పనితీరు పేలవంగా ఉందని రిపోర్ట్లో ఉందట. గతంలో మంత్రులుగా పనిచేసినప్పటికీ ఒకరిద్దరు ఎలాంటి ప్రత్యేకతను చాటుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంచనాలకు భిన్నంగా కొందరు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ముఖ్యంగా ముగ్గురు మంత్రులున్న ఓ జిల్లాలోనే ఈ పరిస్థితి ఉందని టాక్. ఓ శాఖలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసినా ఎలాంటి గుర్తింపు రాకపోగా డ్యామేజ్ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సదరు మంత్రికి పదవిగండం పొంచి ఉందన్న వాదన వినిపిస్తుంది. రేవంత్ కేబినెట్ లో నలుగురు మంత్రుల పనితీరు మరీ పేలవంగా ఉందట. సదరు మినిస్టర్ల పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తుంది. అందుకే వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. సదరు మినిస్టర్లకు కొంత గడువు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పటికీ వారు సర్దుకోకపోతే కఠిన చర్యలకు కూడా వెనకాడబోరని టాక్. అలా పనితీరు బాగాలేని అమాత్యులకు డెడ్ లైన్ విధించే యోచనలో హైకమాండ్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సహా 11 మంది మంత్రులున్నారు. మరో 6 కేబినెట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను అన్నిటినీ భర్తీ చేయకుండా తాత్కాలిక విస్తరణకే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారట. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకోవాలని భావిస్తున్నారట. ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుని ఇద్దరికి కేబినెట్ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు సీఎం రేవంత్ విన్నవించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం సాధ్యమైతే ఆ కోటాలో 2 కేబినెట్ బర్తులు ఇచ్చే ఆలోచన జరుగుతుందని సమాచారం. ఇక గులాబీ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు 2 పోస్టులను పక్కన పెడితే మిగిలేవి 4. అందుకే త్వరలోనే 2 లేదా 3 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందట. ప్రస్తుతానికి తాత్కాలిక విస్తరణ చేయాలనే ఆలోచనలోనే పార్టీ పెద్దలున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. పనితీరు బాగాలేని మంత్రులకు కొంత గడువిచ్చి ఉగాది నాటికి పూర్తి ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్లో కేబినెట్ విస్తరణతో పాటు ప్రక్షాళన, నామినేటెడ్ పదవులు ఇలాంటి కీలక అంశాలపై ఫోకస్ జరుగుతుందని సమాచారం. మొత్తంగా ఇప్పుడైతే ఎలాంటి సంచలనాలకు తావులేదని ఢిల్లీ వర్గాల మాట. కానీ ఉగాది తర్వాత మాత్రం రేవంత్ కేబినెట్ లో కీలకమైన మార్పులు చేర్పులు జరుగుతాయని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.